తేజ గారు ఇంట్రొడక్షన్ చాలా మందిని చేశారు అవునండి. ఇండస్ట్రీకి. అవును. అవును. హీరోల్ని, హీరోయిన్‌ని, ఆర్టిస్ట్‌లు అందరిని చేశారు కదా! చాలా మందికి ఉన్నది ఏంటి అనంటే సెట్‌లో కొడతారు అవును. కరెక్ట్‌గా అవును. చేయకపోతే అవునండి. అని ఒకటుంది. ఎప్పుడైనా పడ్డాయా మీకు? లేదండి. హ్మ్. మీరు చెప్పింది కరెక్టే. మీ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. ఓహ్! కరెక్ట్‌గా చేయకపోతే కొడతారు. ఓహో! ఓకే. చూసారా, కరెక్ట్‌గా చేయకపోతేనే కొడతారు. ఓకే. అయిపోయింది. సో, నన్ను మీకెప్పుడు కొట్టలేదంటే రాలా? దాని అర్థం ఏంటి, మీరు చేశాను. మంచిగా అంతే. చేశారు. అంతే. ఓకే. అంటే ఎప్పుడు రాలా? భయమేసిందా రాలా. మీకేమైనా? భయం వేయలేదు నాకు ఆ టైంలో. ఇప్పుడైతే భయమేసేదేమో. ఇప్పుడు హ్మ్. కొంచెం భయముంది నాకు. ఓహ్! అప్పుడు భయం లేదు యాక్చువల్‌గా. ఓకే. అప్పుడు నాకు ఆయన సినిమా డైరెక్టర్ అంతే తప్ప ఇంకా ఏం తెలీదు నాకు. నేను అవన్నీ చూసున్నాను. అంతే తప్ప అరే! పెద్ద డైరెక్టర్ అంతే తప్ప భయం లేదు. కొడతాడు ఇవన్నీ నాకు తెలీదు. హ్మ్. నాకు తర్వాత తెలిసింది ఇదంతా. ఇలాగ ఎవరో వచ్చి షూటింగ్ జరుగుతున్నప్పుడే చేస్తున్నావా? కొట్టాడా నిన్ను? అది అంటే కొట్టలేదే అనేవాడిని. మనం బా చేస్తే ఎందుకు కొడతారు? అలా అసలు కొట్టలేదు అని. ఆ తర్వాత సెట్‌లో లైక్ ఆయన చూస్తారు చాలా, చాలా ఫస్ట్ పేషెన్స్‌గానే చెప్తారు. వన్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్ కొంచెం ఇదవుతారు. యాంగర్ వస్తది ఆయనకి. వచ్చి అప్పుడు అరుస్తారు. ఇంక అప్పుడు కూడా వినట్లేదంటే కొడతారు డెఫినిట్‌గా. మీరు ఎందుకు ఆయన చెప్పే రీజన్ ఏంటంటే నాకు వ్యాలిడ్ అనిపిస్తది. నేను ఒకసారి అడిగాను. అంటే ఎందుకు సార్ ఇలా కొట్టడం అంటే, నేను ఎవ్వరినో ఎక్కడో ఉన్నోని తీసుకొచ్చి సినిమాలో నేను వాళ్ళని పెడుతున్నాను. నాకు సినిమా నేను 2,00,00,000, 3,00,00,000, 4,00,00,000 పెట్టి తీస్తున్నాను. నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను. అసలు నేను ఎందుకు చేయాలి వాళ్ళ మీద ఇన్వెస్ట్? నాకు చుట్టాలా? నా ఫ్రెండా? లేకపోతే నాకేమైనా హెల్ప్ చేసాడా వాడు? కాదు కదా! హ్మ్. నేను అసలుకి చాలా జెన్యూన్‌గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను టాలెంట్ చూసి. వాళ్ళు సరిగ్గా చేయకపోతే కొడతాను. అసలు నాకు షాట్ సరిగ్గా రాకపోతే చంపుతా కూడా అన్నాడాయన. అమ్మో! అంటే షాట్ కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు షాట్ పర్ఫెక్ట్‌గా రావాలి హ్మ్. అని చెప్పాను. నేను అలా మీ షూటింగ్ టైమ్‌లో ఎవరినైనా ఏమైనా అనడం మామూలు చిన్న చిన్న అరిచేవాళ్ళు. కొట్టడం అంటే నాకు తెలిసి కొట్టలేదు. అరిచేవాళ్ళు. అరిచేవారు. అరిచేవాళ్ళు డెఫినిట్‌గా. ఓకే. సరిగ్గా చేయకపోతే. రెమ్యునరేషన్ ఎంతొచ్చింది ఫస్ట్ మూవీకి? ఫస్ట్ 11,000 అండి. 11,000 హీరో గారికి కూడా అంతే, నాకు కూడా అంతే. ఆ! ఆ! అంతే. ఓకే. ఎవరు మీకు డైరెక్ట్‌గా ఇచ్చారా? మదరా? చెక్ ఇచ్చారు. చెక్. చెక్ ఇచ్చారు. చెక్ తీసుకెళ్ళాను. ఇంట్లో ఒప్పుకున్నారా? మరి ఆ యాక్టింగ్ తర్వాత నేను చేయడానికి? కరెక్ట్‌గా ఎప్పుడు చెప్పానంటే, ఇదంతా ఓకే కూడా 15 డేస్ తర్వాత షూట్ అన్నాను కదా! ఎల్లుండి షూట్ అనంగా చెప్పా. ఏమన్నారు ఇంట్లో? అదేంట్రా షూటింగా? ఏం షూటింగు? అది ఇది అంటారు. షూటింగ్ అంటే గన్ షూటింగ్ అనుకుంటున్నారు ఆళ్ళు. అది కాదు సినిమా షూటింగ్ అని చెప్తున్నారు. గన్ అవన్నీ నీకెందుకురా అంటున్నారు. అది హ్మ్. కాదు సినిమా షూటింగ్, ఇలా ఆడిషన్ ఎళ్ళిండే, సెలెక్ట్ అయ్యాను. తేజ గారు డైరెక్టర్ అది ఇది అంటే, అవునా! ఓకే. ఓకే అన్నారు. అమ్మొచ్చారా మీతో పాటు రాలేదు. షూటింగ్‌కి? రాలేదు. ఓకే. రాలేదు. అంటే నేను అడిగాను యాక్చువల్‌గా. వాళ్ళని అడిగితే, ఎవరు రాకూడదు. నువ్వు రా మీకెందుకు. ఆయన తేజ గారు ఏం చెప్పారంటే, సరే నువ్వు మల్కాజ్గిరి నుంచి ఎక్కడి నుంచో రావాలి. రోజు నీకు గంటన్నర పడుతుంది రావడానికి. నువ్వు ఒక పని చేయి. నా ఆఫీస్ రూమ్‌లోనే ఉండు అంటే, నేను అదే ఆఫీస్‌లో ఆయన రూమ్‌లో ఉండేవాడిని. ఓహో! అదొక మంచి ఎక్స్‌పీరియన్స్ నాకు. ఆయన రూమ్‌లోనే ఉండి, పడుకొని ఆయన దగ్గర చాలా బుక్కులుండేవి. హ్మ్. ఆయనేమో నేను అసలు ఏం చదవలేను అనేవాడు. ఏం చదివారు సార్ మీరంటే, నేను అసలు ఏం లేదు ఫిఫ్త్ క్లాసో ఎంతో ఎంతో అనేవాళ్ళు. చూసి చాలా బుక్స్ ఉన్నాయి. అంటే కెమెరాకి సంబంధించిన బుక్స్ అవి ఇవి చాలా చదివారు ఆయన. హుహు. చాలా నాలెడ్జ్, అందుకే ఆయన అంత చదువుకోకపోయినా నాకు చాలా నాలెడ్జ్ ఉంటది. సో, ఓకే. అవన్నీ నేను లైక్ చూసి చదివేవాడిని. అవన్నీ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ నాకు. ఓకే. సో, ఆయన దగ్గర ఉండేవాడిని కాబట్టి లైక్ ఆయనే కేర్ టేకర్ లాగా నాకు. ఓహ్! అసలు నేను ఒక నైస్. ఫాదర్‌లా ఫీల్ అవుతాను ఆయన్ని. ఓకే. సో, ఇప్పుడు కూడా నేను డైరెక్ట్‌గా మాట్లాడను ఆయనతో. హ్మ్. అంటే మా ఫాదర్‌తో కూడా ఎక్కువ నేను ఎక్స్‌ప్రెస్ చేయను. అలాగే ఉంటది ఆయనతో. ఆయన పిలిస్తే ఎళ్లి కలుస్తా. లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను కాల్ చేయడం లేదా ఎళ్లి కలవడం చేస్తా అంతే. ఓకే. సో, భాష గారు అంటే బేసికల్‌గా ఇప్పుడు బహిష్కరణతో రాబోతున్నారు కదా! అవునండి. సో, చిట్టి క్యారెక్టర్ బాగా నచ్చింది, బాగా హ్మ్. ఇన్వాల్వ్ అయ్యాను అని అయితే అవునండి. అంటున్నారు అవునండి. కాబట్టి, సో, బహిష్కరణ అసలు ఎలాంటి కథ? అంటే బేసికల్‌గా ఈ కైండ్ ఆఫ్ జానర్ స్టోరీస్ అవును. చాలా వరకు వచ్చాయి. సో, ఇది మూవీ కాదు వెబ్ సీరీస్ అవును. అంటున్నారు. 6 అవును. ఎపిసోడ్స్ ఉంటాయి అంటున్నారు అవును. కాబట్టి, నాకు తెలిసి వెబ్ సీరీస్ ఫస్ట్ టైమ్ చేస్తున్నారు నేను కదా! ఫస్ట్ టైమ్. ఫర్ ద యెస్. ఫస్ట్ టైమ్ యెస్ చేయడం. అండి. యెస్ అండి. సో, వెబ్ సీరీస్‌కి అండ్ అలాగే మూవీకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదండి యాక్చువల్‌గా. మేకింగ్ సైడు అంతా పర్ఫెక్ట్ అసలు. నా దృష్టిలో ఇప్పటికి 'బహిష్కరణ' అనే వెబ్ సీరీసే కాదు. నాకు హ్మ్. తెలిసి సినిమా ఇది. ఓకే. నేను ముఖేష్ గారికి కూడా చాలా సార్లు చెప్పా. ఎందుకంటే ఆ మేకింగ్ అయ్యుండొచ్చు, ఆ కాన్సెప్ట్ అయ్యుండొచ్చు. పక్కా సినిమాగా రావాల్సిన సీరీస్ అనమాట. హ్మ్. సినిమాగా వస్తే కంపల్సరీ హిట్ అవుతది. ఓకే. ఎందుకు రీజన్ ఏంటంటే దీంట్లో అంటే ఒక నిజాంపట్నం అనే ఊర్లో, పెద్దపల్లి అనే ఊర్లో జరిగే స్టోరీ అండి. హ్మ్. అసలు ఆ ఊర్లో సీక్రెట్స్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు చాలా వచ్చాయి కరెక్టే. నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఈ ఊర్లో ఉన్న సీక్రెట్ ఇంతకుముందు ఎక్కడ లేదు. ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో. ఓకే. ఆ డ్రామా ఏదైతే ఉందో, దీంట్లో ఉన్న డ్రామా ఇంతకుముందు రాలేదు. హుహు. తెలుగులో అయితే రాలేదు. మేబీ హిందీ అక్కడ వచ్చాయేమో నాకు తెలీదు గానీ, తెలుగులో అయితే రాలేదు. దీంట్లో మెయిన్ ఆ డ్రామా బాగా పండింది. ఓకే. అంటే బేస్ మీకు ట్రైలర్‌లు చూస్తే వయలెన్స్ కనపడుద్ది ఎక్కువ. కానీ యాక్చువల్‌గా వయలెన్స్ అనేది కొంత పార్టే. ఎక్కువ ఫస్ట్ దానికి బేస్ డ్రామా ఉంటది. అసలు ఆ డ్రామా వల్లే వయలెన్స్ స్టార్ట్ సో, అవుతది. కావాలనే ట్రైలర్‌ని డైవర్ట్ అంటే లైక్ డీవియేట్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు చేసారు. డ్రామాని పెడితే తెలిసిపోద్ది. హుహు. లైక్ స్టోరీ అర్థమైపోతది. సో, దాన్ని షార్ట్‌గా అలా చూపిస్తూ వయలెన్స్ మిక్సప్ చేశారు. ఓకే. ఇంట్రెస్టింగ్‌గా ఉండడానికి. సో, యాక్చువల్‌గా అయితే స్టార్ట్ అయ్యేది అంతా డ్రామా నుంచే. ఆ డ్రామా ఎమోషన్స్ చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి.
ప్రతి క్యారెక్టర్ని చాలా స్టార్ట్ ఎండ్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే. వచ్చి క్యారెక్టర్ పోయేడాలు ఉండవు, చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ చాలా బాగుంటుంది. ఓకే. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీలో అంటే లైక్ ఏమైనా క్యారెక్టర్స్ వచ్చి మిస్ అయిపోయినవి ఓకే చెప్పుకొని అంటే డ్యూ టు డేట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ రీజన్ వల్ల కావచ్చు, మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? మిస్ అయిపోయినా అంటే నాకు కేక చేశాను అన్నాను కదా, కేక ఇంకా రిలీజ్ అవ్వలా, రిలీజ్కి ఉండింది అనుకుంటా. ఆ టైంలో నేను జోష్కి సెలెక్ట్ అయ్యాను. జోష్ నాగ చైతన్య గారి ఫస్ట్ సినిమాకి. ఏ క్యారెక్టర్? అది దాంట్లో ప్రకాష్ రాజ్ గారు అబ్బాయి క్యారెక్టర్ అనుకుంటా. దానికి రోజు వర్క్ షాప్ కూడా చేసేవాళ్ళం మేము. వర్క్ షాప్ కూడా చేసేవాళ్ళం. 1 month అలా చేశాను వర్క్ షాప్ అన్నపూర్ణలో. 1 month చేశాక కరెక్ట్గా ఆ టైంకి సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయితే మన దిల్ రాజు గారు చూశారు. చూసి డైరెక్టర్ గారికి చెప్పారంట, వాసు వర్మ గారు డైరెక్టర్, ఆయనకి చెప్పారంట. ఆయనకు చెప్పారు, మరి ఎవరు నాకు వచ్చి అసోసియేట్ గారు చెప్పారు, లైక్ దిల్ రాజు గారు చెప్పారు, అతను ఆల్రెడీ చేశాడు కదా, మనం ఈ సినిమా నుంచి అందరిని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం నాగ చైతన్య గారితో పాటు అని చెప్పారన్నమాట. నేను 1 month చేశాక నాకు బాధ అనిపించింది, 1 month చేశాక పోయిందే. మంచి క్యారెక్టర్. సో ఓకే సర్లేండి ఏం చేస్తాం మనం అనుకుని వదిలేదు. కొంచెం ఫీల్ అయ్యాను. నెక్స్ట్ మనకు తెలియదు కదా ఏముంటుందో. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది నాకు తెలిసి ఫ్లాప్ కూడా అయిందని కేక. తర్వాత నాకేం తెలియదు, నాకేం ఆఫర్ లేవు. అప్పటి వరకు చాలా Cloud 9లో ఉండేవాడిని నేను. అది రిలీజ్ అయిపోతే అసలు నువ్వు నెక్స్ట్ అప్పుడు సుమన్ శెట్టి గారు మంచి భూమిలో ఉన్నారు. నెక్స్ట్ సుమన్ శెట్టి నువ్వు అది ఇది అని అనేవాళ్ళు, ఎందుకంటే తేజ గారు ఇంట్రొడ్యూస్ చేశారు కదా, ఆయన కూడా అలా రిఫర్ చేసుకునేవాళ్ళు. అవునా మరి ఎలా సార్ ఎలా అంటే, నువ్వు అప్పుడు మేనేజర్గా నన్ను పెట్టుకొని ఒక మేనేజర్ అనడం, ఒక కోడైటర్ చూడు ఏమన్నా ఎవరైనా కాల్ చేస్తే నా నంబర్ ఇవ్వ అనడం, మొత్తం గాల్లో మేళ్ళు. అసలుకి ఏంటి ఎట్లా అబ్బా మరి ఏ కారు కొనాలని దాంట్లో ఉన్నా నేను అప్పుడే 9th 10th లోనే. మన డ్రైవింగ్ రాదు, మనకేం లైసెన్స్ ఇవ్వరు, సరే డ్రైవర్ని పెట్టుకుని ఇలా ఏదేదో ఆలోచనలు. అది ఫ్లాప్ అవ్వగానే నాకు ఒక్కసారిగా ఓహో ఇలా ఏమి ఉండదు. బట్ అమౌంట్ వచ్చేసేది కదా. అమౌంట్ అంటే అదే 11,000 ఇచ్చారు. అది వచ్చింది. అది నేను ఆల్మోస్ట్ 30 days వర్క్ చేశాను. అది వచ్చింది నాకు. తర్వాత అర్థమైంది కదా జోష్ ఉంది కదా అనే ఫీలింగ్ లో ఉన్నా. అది కూడా కట్ అయిపోయింది. కట్ అయిపోయాక నాకు ఆల్మోస్ట్ లైక్ ఎద్దురా బాబు. ఆఫ్టర్ దట్ వచ్చిన అవకాశం ఏంటి? తర్వాత నేను స్టడీస్ కంటిన్యూ చేశాను. ఇంకా 10th సీరియస్గా చదువుతూ అలా కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఇట్లా ఎవరైనా ఫ్రెండ్ పరిచయం ఉంటే ఎక్కడైనా ఆడిషన్స్ ఉంటే వెళ్ళేవాడిని. పెద్ద వర్కౌట్ అయ్యేది కదా. అప్పుడు నాకు మేము వయసుకి వచ్చాము కూడా ఆడిషన్ జరుగుతుందని తెలిసి ఆడిషన్ ఇచ్చాను 2011లో. సో అది ఆడిషన్ ఇచ్చాను. అది కూడా అంతే, ఒకటేసారికి సెలెక్ట్ అయ్యాను. అది ముస్లిం క్యారెక్టర్ అవడం వల్ల వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. నేను ఆ స్లాంగ్ హైదరాబాద్లో పెరగడం వల్ల నాకు ఆ స్లాంగ్ అంత బాగొచ్చు, బాగా కనెక్ట్ అయిపోయారు ఇమీడియట్గా. వాళ్ళు త్రినాథ్ గారు ఇమీడియట్గా ఓకే చేసేసారు. అండ్ మేము వయసుకి వచ్చాంలో దట్ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద సీన్ వాస్, ఆ జర్నీ కూడా చాలా బాగుంటుంది. సో అంటే లైక్ ఈ ఓకే మీరు జోష్లో క్యారెక్టర్ మిస్ అయిందన్నారు, మంచి ఫేమ్ వచ్చింది అండ్ మంచిగా చేస్తున్నారు, భాష మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అని చెప్పి ఆడిషన్స్కి వెళ్ళి మీరు బిజీ ఉన్న షెడ్యూల్లోని ఒక మంచి సినిమా ఆఫర్ ఏదైనా మిస్ అయ్యారా? లేదు, అలా ఏం మిస్ అవ్వాలా. నేను ఎంత బిజీగా ఉన్నా ఇప్పటికీ నాకు ఆడిషన్ పిలిస్తే వెళ్తా. రీజన్ ఏంటంటే ఓకే ఇప్పుడు ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, డైరెక్టర్ అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళకి నేను తెలియకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఆ క్యారెక్టర్ పట్ల ఇతను చేయగలరా లేదని డౌట్ ఉండొచ్చు. సో మనం ఆడిషన్ అడుగుతున్నారంటే మనం ఆ డౌట్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత యాజ్ యాక్టర్గా నాకు ఉండాలి. సో అందుకే నేను వెళ్ళి ఇచ్చేస్తాను. బిజీగా ఉండి ఇవ్వకపోవడం అట్లా ఏమి ఉండదు. నేను ఇప్పటివరకు చేయలేదు. నా సైడ్ నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఒకవేళ వాళ్ళు నన్ను ఆప్షన్లో పెట్టి లైక్ ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తారు, నన్ను పిలుస్తారు, ఆయన పిలుస్తారు, ముగ్గురిని పిలిచి వాళ్ళకి ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉందో, లేదా ఎవరు బడ్జెట్లో వస్తున్నారో, ఎవరు డేట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఏదైనా తీసుకుని అలా మిస్ అయ్యింది వచ్చాము. కానీ నాకు తెలిసి అయితే అలా మిస్ అవ్వాలా. తర్వాత నాకు శేఖర్ కమలా గారితో ఒకటి మిస్ అయింది అలాగా, లవ్ స్టోరీ, మళ్ళీ నాగ చైతన్య గారిదే. అదేంటో మరి నాగ చైతన్య గారితో నాకు ఏం కనెక్షన్ కానీ ఆయన రెండోసారి మళ్ళీ మిస్ అయింది. లవ్ స్టోరీలో ఫ్రెండ్, అది నా క్యారెక్టర్ తెలీదు, పెద్ద క్యారెక్టరే, క్యారెక్టర్ తెలీదు. ఫస్ట్ ఒక డేట్స్ ఇచ్చారు. డేట్స్ ఇచ్చేసి నవంబర్లో అనుకుంటా, నాకు బాగా గుర్తు కూడా ఉంది, 2019 నవంబర్లో ఎప్పుడో డేట్స్ ఇచ్చి నేను అప్పటికి అడిగాను, ఒక లేడీ ఉంటే నేను అడిగాను, నాకు ఒక షూట్ వచ్చిందని వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు, మీరు 1 week తర్వాత ఉంటుంది మీద అంటే, నేను ఖమ్మం ఇక్కడ వెళ్ళాను వేరే షూట్కి. వెళ్ళాక ఇమీడియట్ నెక్స్ట్ డే ఫోన్ చేశారు, సార్ రేపే పెడదామంటున్నారు ఆ సీన్ వచ్చా అంటే. అరే అది కాదండి, మీరే వెళ్ళమన్నారు కదా, ఇక్కడ వచ్చాను, మరి ఇప్పుడు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోలేం కదండి, పాపం అవుట్డోర్ అందులో. ఇప్పుడు ఇక్కడ అంటే సరే అడ్జస్ట్ చేయొచ్చు, హాఫ్ డే అక్కడ ఇక్కడ అని. ఖమ్మము ఆవిడ రాలేరా అని అడిగింది. నేను రాలేను మ్యామ్, ఎట్లా కష్టం అంటే, అయ్యో సర్లేండి అని అలా అది పోయింది. మళ్ళీ ఆ తర్వాత నాగ చైతన్య గారితో ఏ ఆఫర్ రాలేదు, లవ్ స్టోరీ అంతే. ఫస్ట్ జోషు, తర్వాత లవ్ స్టోరీ, రెండు నాకు మిస్ అయ్యి నాకు తెలిసినవి అవే. నాకు ఇంటెన్షనల్ గా నాకు తెలిసింది, నాకు తెలిసి మిస్ అయింది అవే.